నేను రోజా వెల్కమ్ టు 99 టీవీ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. 5 సభ్యులతో జనసేన స్క్రీనింగ్ కమిటీ ఫిబ్రవరి 2వ వారంలో బాధ్యతల అప్పగింత. నిన్న నల్ల చొక్కా ఇవాళ ఖాకీ చొక్కా వెరైటీ డ్రెస్సులతో అదరగొట్టిన బాబు. చంద్రబాబు పిచ్చి పీక్స్ కు చేరిందన్న జీవీఎల్ అసెంబ్లీలో రౌడీలా ప్రవర్తించారంటూ మండిపాటు. రేపు హస్తినకు వైఎస్ జగన్ ఓటర్ లిస్టుపై సీఈసీకి కంప్లైంట్. ఈ నెల 4 నుంచి బీజేపీ బస్సు యాత్ర పలాసలో ప్రారంభించనున్న కన్నా. రేపే ఏపీ హైకోర్టు భవన నిర్మాణానికి శంకుస్థాపన విజయవాడ చేరుకున్న సీజేఐ. జయరాం హత్య కేసులో విచారణ ముమ్మరం 3 చుట్టూ బిగుస్తున్న ఉచ్చు. అమెరికాలో తెలుగు విద్యార్థుల పరిస్థితిపై స్పందించండి యుఎస్ కౌన్సిల్ జనరల్ ను కోరిన కేటీఆర్. భట్టి సన్మాన సభలో బాహాబాహి విహెచ్ ఓబీసీ సెల్ వర్గీయుల మధ్య తోపులాట. రేపు యాదాద్రికి సీఎం కేసీఆర్ ఆలయ అభివృద్ధి పనులపై సమీక్ష. పేదల కోసమే కిసాన్ సమ్మాన్ పథకం ప్రతిపక్షాలు ఓర్వలేకే రాద్ధాంతం చేస్తున్నాయన్న కిషన్ రెడ్డి. ఈ నెల 20 తర్వాతే తెలంగాణ బడ్జెట్ ఫైనాన్స్ కమిషన్ పర్యటనకు ముహూర్తం రెడీ. సిబిఐ డైరెక్టర్గా రుషికుమార్ శుక్లా ఖరారు చేసిన ప్రధాని నేతృత్వంలోని కమిటీ. రైతులకు పెట్టుబడి సాయం అమలుపై కేంద్రం దృష్టి అర్హులైన వారిని గుర్తించాలని రాష్ట్రాలకు సూచన. కేంద్రం ఓటాన్ అకౌంట్ బడ్జెట్పై సుప్రీంలో పిల్ రాజ్యాంగంలో తాత్కాలిక బడ్జెట్ అనేదే లేదని వెల్లడి. రాముడి వేషంలో రాహుల్ ఫ్లెక్సీలు పాట్నాలో కాంగ్రెస్ కార్యకర్తల అత్యుత్సాహం. అధికారం కోసం ఎంతకైనా తెగిస్తారా మమతపై మోడీ ఆగ్రహం. రామ మందిర నిర్మాణం ఆపే ప్రసక్తే లేదు రాహుల్ బ్యాగ్ సర్దుకోవాల్సిందేనన్న అమిత్ షా. ప్యాసింజర్ బ్యాగ్ నుంచి బయటపడ్డ చిరుతపులి పిల్ల చెన్నై ఎయిర్పోర్టులో స్వాధీనం. పంజాబ్లోని జలంధర్లో చిరుత హల్చల్ దాడిలో 4 గాయాలు. బీహార్లో లైవ్ ఎన్కౌంటర్ కలకలం బస్సులో దాక్కున్న నేరస్తుని మృతి. గడ్చిరోలిలో మావోయిస్టుల ఘాతుకం పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో 2 హత్య. విద్యార్థులతో చైనా గూఢచర్యం చేయిస్తోంది డ్రాగన్ పై మండిపడ్డ ట్రంప్. హైదరాబాద్ థియేటర్లలో టికెట్ల బాదుడు జీఎస్టీ 12% తగ్గించినా అమలు కాని వైనం. పరువు కోసం కివీస్ పట్టుదలతో భారత్ రేపు వెల్లింగ్టన్లో లాస్ట్ వన్.